ప్రకాశం జిల్లా దర్శిలో టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గుట్టిపాటి లక్ష్మి పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. దర్శిపట్నంలో ఎన్నో ఏళ్ల సమస్యగా మారిన జోమ్ కాలువ డ్రైనేజీ పనులకు 55 లక్షలు, తదితర పనులకు ఆమె శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కక్ష సాధింపులు లేకుండా కేవలం అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తున్నామని గుట్టిపాటి లక్ష్మి స్పష్టం చేశారు. దర్శి టౌన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఫస్ట్ మెయిన్గా జోమ్ కాలువ. ఇది డ్రైనేజ్ సమస్య ఎన్నో సంవత్సరాలుగా ఉంది. మొన్న వర్షానికి కూడా అక్కడ రోడ్ అంతా బ్లాక్ అయిపోయి ప్రజలకు ట్రాన్స్పోర్ట్ అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండగా అది ఇప్పుడు కుర్చేడు అటువైపు రోడ్ నుండి ఆ డ్రైన్ అంతా కనెక్ట్ అయ్యి మొత్తం చింతలపాలెం వరకు వెళ్ళేలాగా, ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు అది 55 లక్షలకు గాను, నెక్స్ట్ దాని ఎక్స్టెన్షన్ 30 లక్షలకు గాను, అట్లాగే అక్కడ ఉన్న పైప్ కల్వర్ట్ డ్యామేజ్ అవటం వల్ల అది కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. నెక్స్ట్ ఫండ్లో అది స్లాబ్ కల్వర్ట్గా మార్చేలాగా మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చూస్తే అభివృద్ధి అనే ఎజెండాతో ముందుకెళ్తున్నాము. ఎక్కడ ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అట్లాగే సంక్షేమం అందరికీ అందాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఎటువంటి కక్ష సాధింపులు ఉండకూడదు, విధ్వంసం ఉండకూడదు అనే కాన్సెప్ట్తో అనే పద్ధతిలో ముందుకెళ్తున్నాము. అలాగే ఇవాళ ఎంఈఓ బిల్డింగ్ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది 53 లక్షల రూపాయలతో ఎంఈఓ ఆఫీస్కి. నెక్స్ట్ 8వ వార్డులో సీసీ రోడ్స్ అట్లాగే డ్రైన్స్ 15 lakhsతో శంకుస్థాపన చేసుకుంటూ వెళ్తున్నాము. పార్టీలు అనేది అది ఎలక్షన్స్ వరకే, బట్ ప్రజలందరూ సంతోషంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన లోకేష్ అన్న ముందుకెళ్తున్నారు. వైసీపీ చూస్తే గత 5 ఏళ్ళలో ఒక విధ్వంసం రాష్ట్రాన్ని